హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం FA3కి తెలుగు టూల్ 1, టూల్ 2, టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్స్ అని అనుకుంటాం కదా. మనం వాటికి ఏమి ఇద్దామో చూద్దాం. క్లాస్ 3కి చూస్తే టూల్ 1కి మీకు క్లాస్ 3 కనుక వాళ్ళకి ఓరల్గా చదివించండి. చదివించిన అవగాహన చేసుకున్న దాన్ని రాయించవచ్చు కూడా. దీనికి ఇక్కడ చూడండి, ఏమైనా 2 మోడల్స్ ఇచ్చాను మీకు. దీంట్లో ఏదో ఒకటి మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. 5 మార్కులే కనుక ఏదైనా 2 పొడుపు కథలు రాయండి. ఏదైనా ఒక పద్యం రాసి భావాన్ని చెప్పండి, రాయండి. ఇది వాళ్ళ ముందుగానే మనం ప్రిపేర్ చేస్తాం కనుక వాళ్ళు ఏదైనా రాయమన్నారు కనుక వాళ్ళు రాయడానికి సిద్ధంగా ఉంటారు. ఇవి కూడా రాయలేని విద్యార్థుల చేత పొడుపు కథలు అడిగించడం, అడిగిన వాటిని చూసి రాయించడం చేస్తే కొంతవరకు సరిపోతుంది. తర్వాత టూల్ 3, టూల్ 2 మీకు తెలుసు కదా, మనకి తరల్ మెటీరియల్లో శాంపిల్స్ అడుగుతారు. అదే టూల్ 3కి వచ్చేసరికి నీకు తెలిసిన 2 కవుల గురించి రాయండి. వాళ్ళకి కవుల గురించి ఆల్రెడీ పట్టిక ఉంది పద్యరత్నాల్లో, దాన్నే వాళ్ళు ప్రిపేర్ చేసి రాయిస్తారు. అలాగే ఇక్కడ మనకి రెండో ప్రాజెక్ట్ కింద ఇక్కడ చిన్న పదపట్టికలు లాంటివి పజిల్ని ఇవ్వచ్చు. దాన్ని వీళ్ళు సరదాగా నింపుతారు. ఇది కొద్దిగా వెనకబడిన పిల్లలకు కూడా రాయగలిగే విధంగా ఉంటుంది. ఈ రకంగా మీరు వాటిని వాళ్ళ చేత రాయించవచ్చు. తర్వాత క్లాస్ 4కి వచ్చేసరికి మీరు జరుపుకుంటున్న పండుగల పేర్లు రాయండి. టూల్ 1లో ఏదైనా ఒక దాని గురించి ఎలా జరుపుకుంటారో సొంత మాటలో చెప్పండి, లేదా రాయండి. రెండోది, ఈ మూడిట్లో ఏదో ఒకటే ఇవ్వండి. పద్యాలు బాగా పాడినా నీ స్నేహితుని ఎలా అభినందనలు తెలుపుతావో చెప్పు, అది రాయు అని రాసుకుని నీకు నచ్చిన పద్యం పాడండి, భావం చెప్పండి. నీకు నచ్చిన పద్యం అంటే పద్యరత్నాల్లో కానీ వాళ్ళకి ఈ మాసపు గేయాలు ఒకటి ఉన్నాయి కదా, వాటిలోంచి కానీ వాళ్ళు పాడే విధంగా మీరు చూస్తారు. ఈ రకంగా చేయలేని వాళ్ళకి పద్యాన్ని పాడించి దాన్ని మీరు అక్కడ రాయించడం ద్వారా కూడా వాళ్ళ అవగాహన, వాళ్ళ దస్తూరి, వాళ్ళు రాసే విధానం మీకు తెలుస్తుంది. ఆ రకంగా వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే మనం చూసినట్లయితే టూల్ 3 అంటే టూల్ 3 మనకి ఇక్కడ ప్రాజెక్టులు. ఇక్కడ టూల్ 2కి వచ్చేసరికి శాంపిల్స్ ఉంటాయి. ఆ శాంపిల్స్ని పెట్టి వాళ్ళు వాళ్ళు అక్షరాల్లో ఉన్నారా, ప్రారంభంలో ఉన్నారా, ఈ రకంగా మనం ఆల్రెడీ FA2కి చేసి ఉన్నాం. దాని ప్రాప్తికి మీరు చేస్తారు. అయితే టూల్ 3లో మనం ఏం చేస్తారో ప్రాజెక్టులు రాయించాలి. వాటిని సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి. FA3 అనేది మాత్రం మన కంటెంట్ బేస్డ్ ఎగ్జామ్ కనుక మన కంటెంట్లోంచి అంటే మనం ఏ పాఠాలు నాకు తెలిసి నవంబర్, డిసెంబర్ సిలబస్లో తీసుకుంటాం కనుక వాటి నుంచే మనం ఇక్కడ ఇద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విశేషణాలు, ఇక్కడ మనం ఆల్రెడీ అండర్లైన్ చేసిన కొన్ని విశేషణాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు అండర్లైన్ చేసి గుర్తిస్తూ వాటిని ఒక సొంతంగా వాక్యాల రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి వాళ్ళకి 4వ పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత వీటిని సొంతంగా రాస్తున్నప్పుడు వాళ్ళ అక్షర దోషాలు, వాళ్ళ పద వినియోగం, పదాన్ని సొంతంగా అర్థవంతంగా వాడారో లేదో చూసి మీరు మార్కులు వేస్తారు. ఇది మీరు ప్రాజెక్ట్ కింద ఇవ్వచ్చును 5 మార్కులకి. అలాగే రెండులో మనం రెండో ప్రాజెక్ట్ కింద ఏం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలో మనకు భాషాంశాల్లో ఉన్నవి ఇచ్చాము. ఇక్కడ మనకి విశేషణ పదాల కింద గీత గీయాలి, మరియు ఆ గీత గీసిన ఆ పదాన్నే మళ్ళీ వాళ్ళు చక్కగా వాడాలి. ఈ రకంగా 2 రకాలుగా మీకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పదాలతో సొంత వాక్యాలు రాయాలి. 2 టాస్క్లు ఉన్నాయి. వీటిని వాళ్ళు పూరించేస్తారు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు కాలాలు రాస్తారు. జరుగుతున్న పని, జరిగిపోయిన పని, అదే జరగబోతున్న పని అని చెప్పి కొన్ని కాలాల్లో మనం క్రియాపదాలు ఇచ్చాం. వాటిని ఇక్కడ ఇది వెనుకబడిన పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాక్యాల్ని ఈ పట్టికలో సరైన ఆ వరుసలో రాశారా లేదా చూసి మీరు మార్కులు ఇవ్వచ్చు. ఇది మనం పద్యరత్నాలు వాటిలోంచి కూడా తీసుకున్నాం. పద్యరత్నాల నుంచి తీసుకున్నాం. ఇక్కడ సింధుజ పాట పాడింది అన్నదానికి పాడింది కనుక అది జరిగిన పని అని వాళ్ళు సరిగ్గా రాశారులే చూడాలి. ఇది కొంచెం తక్కువ, ఎవరైనా రాసే విధంగా ఉంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇంకోటి మూడవది ఏంటంటే, మీకు తెలిసిన 3 కవుల గురించి రాయండి. 3 కవులు అంటే వాళ్ళు మొదటి నుంచి ఈ మాసపు గేయాలు చదువుతున్నారు. వాటిలో కవుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు వీరగంధం ఒక పాట ఉంది, త్రిపురనేని రామస్వామి గారు.
అతని కాలం రాస్తారు, అతని రచనలు రాస్తారు వీలైతే. ఈ రకంగా ఒక టేబుల్ కూడా మీరు ఇవ్వచ్చు. ఒక సీరియల్ నెంబరు, కవి పేరు, కాలము, అతని రచనలు, ఆ రకంగా వాటిని నింపమని చెప్పచ్చు. ఇవి 3 ప్రాజెక్టులు వాళ్ళకి. ఇప్పుడు క్లాస్ 5కి చూసినట్లయితే టూల్ 1లో ధారణ చేద్దాం అనే అంశం ఉంది కదా. ఇప్పటికి మనకి 7 పాఠాలు పూర్తయ్యాయి కనుక ఏదో ఒక ధారణ చేద్దాం నుంచి ఒక పద్యం లేదా భావం రాయమని చెప్పడం. రెండోది గేయ వాక్యాలు పొడిగించడం. ఏది కృష్ణ, ఏది కృష్ణ, ఏది కృష్ణవేణి, ఇదే కృష్ణ, ఇదే కృష్ణ, ఇదే కృష్ణవేణి. అలాగే గంగకి, కావేరికి, కృష్ణకి వాళ్ళు సొంతంగా రాసేటట్టు పూర్తి చేయించండి. అలాగే మీరు వాళ్ళని ప్రేరేపించండి. ఇది వెనుకబడిన విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంది. తర్వాత మూడవది 3 చేపల కథను సొంత మాటల్లో రాయండి. ఇదంతా మీరు టూల్ 1 కనుక ఇలాంటివి ఇచ్చుకుంటే మనకు విద్యార్థులు ఒక స్థాయి, తర్వాత అవగాహన, వాళ్ళ ప్రతిస్పందనలు, నెక్స్ట్ భాగస్వామ్యం అనేది మనకు బాగా తెలుస్తుంది. ఈ రకంగా 3 చేపల కథ వాళ్ళు ఈ మాసపు కథలో చదువుతారు. చదివిన దాన్ని వాళ్ళు ఎంతవరకు చెప్పగలుగుతున్నారో, ఎంతవరకు రాయగలుగుతున్నారో ఆ పద ప్రయోగాలు, వాక్య దోషాలు చూసుకుని, మీరు అక్షర దోషాలు చూసుకుని ఇక్కడ మార్కులు ఇవ్వవచ్చు. అలాగే టూల్ 2కి వచ్చేసరికి మీకు ముందుగానే చెప్పినట్టు తరల్ టూల్ శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర. టూల్ 2ని వాళ్ళకి మీరు ఏ విధంగా ప్రశ్నించడం మీకు ముందే తెలుసు కనుక ప్రారంభ స్థాయి, అక్షర స్థాయి, పదాల స్థాయి, వాక్యాల, లేకపోతే కథల, ఈ స్థాయిలోంచి వాళ్ళకి 5 మార్కులు ఇస్తారు. ఇప్పుడు టూల్ 3 చూసేసరికి ప్రాజెక్ట్. దీనికి వచ్చేసరికి కింది అంశాన్ని గోడపత్రికగా రాయండి. ప్లాస్టిక్ బదులుగా కాగితం, జనపనార సంచులు వినియోగం గురించి. ఇది మీరు పెన్నేటి కథలో పాఠంలో ఉంది. దాన్ని మీరు గోడపత్రిక వాళ్ళు నీటి పొదుపు గురించి ఇచ్చారు. దాన్ని మనం ఇక్కడ వీళ్ళకి ప్లాస్టిక్ వాడకడం అనేది కాలుష్యం కారణం కదా, దానికి బదులుగా జనపనార సంచులు వినియోగించండి అని చెప్పి ఒక గోడపత్రికను రాయించే విధంగా ప్రోత్సహించండి. ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గోడపత్రిక రాసినప్పుడు వాళ్ళు క్రేయాన్స్ ఉపయోగించి దాన్ని కలర్ఫుల్గా సైడ్ బార్డర్స్, చక్కగా హెడ్డింగు, అదే వాళ్ళు టైము, ఈ గోడపత్రికను ఎవరు రాయిస్తున్నారు, ఇదంతా కూడా మెన్షన్ చేసేటట్టు ప్రోత్సహించండి. ముందుగానే ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు రెండవ దాంట్లో క్రింది పట్టికను పూరించండి. చెప్తాను కదా, క్రమం, కవి పేరు, కాలం, మకుటం. అంటే కవి ఏ కాలం వారు ఆ కాలం ఇచ్చారు కనుక వాటిని రాస్తారు. మకుటం అంటే ఏంటంటే పద్యంలో చివర వచ్చే ఆ లైను. అంటే వినురవేమ, సుమతి, మహిళ సుమతి, గువ్వల చెన్న, ఈ రకంగా వచ్చిన వాటిని విద్యార్థులు వాళ్ళు ముందు సేకరించుకుని క్రమంలో ఒక 5 కవుల పేర్లు రాస్తారు. ఇక్కడ బద్దెన, మనకి వేమన, అదే గువ్వల చెన్న, ఈ రకంగా రాసేటట్టుగా మీరు ఆ 5 కవుల్ని వాళ్ళు రాసి వాటి కాలాలు, వాటి మొకటం ఈ పాటికే మనం తయారు చేయించడం ఉపయోగపడుతుంది. మూడో దాంట్లో ఏదైనా నీతి పద్యాన్ని రాసి మీ సొంత మాటలో భావం రాయండి. ఇది చాలా సింపుల్గా రాస్తారు. ఓకే ఫ్రెండ్స్.